రెమల్ తుఫాను తీవ్ర తుఫానుగా అర్ధరాత్రి బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతంలో ఈ ప్రాంతంలో తీరం దాటం జరిగింది. ఇది తీవ్ర తుఫానుగా కదులుతున్న కారణం చేత ఈ ప్రాంతం అంతా కూడాను అత్యంత భారీ వర్షాలు అనేవి నమోదవుతా వచ్చినాయి. ఇంకా ఇది ఈ రోజు ఉదయానికల్లా కొంచెం వీకెండ్ అయ్యి తుఫానుగా కదులుతున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క బ్యాండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నాము. వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి కోల్కతా, హౌరా, హుబ్లీ ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇంకా దీని యొక్క ప్రభావం అనేది మరికొన్ని గంటలు ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇది మరికొంత బలహీనం అవుతూ తీవ్ర వాయుగుండంగా తర్వాత వాయుగుండంగా బలహీనమయ్యే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి శాటిలైట్ పిక్చర్ చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా మనకి వర్షపాతం అనేది ఈ ప్రాంతంలో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇంకా గ్రాడ్యువల్ గా ఇది ఈశాన్య దిశగా వెళ్లే కొద్ది కూడా ఈశాన్య రాష్ట్రాల మీద కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్న పరిస్థితుంది. మన ఆంధ్ర రాష్ట్రానికి చూసుకున్నట్లయితే దీనికి చాలా మట్టుకి ఈ యొక్క డాన్స్ క్లౌడ్ మాస్ అయితే మనకి లేదు. ఆంధ్ర రాష్ట్రంలో నిన్న నుంచి కూడాను ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇంకా రానున్న 4 రోజులు కూడాను పగటి ఉష్ణోగ్రతలు గ్రాడ్యువల్ గా పెరుగుతాయి. ఇప్పటికే సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతాలన్నింటిలోనూ కూడాను 40 డిగ్రీలు కూడా రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. అయితే అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఇక టెంపరేచర్స్ సాధారణంగా కొంచెం ఎక్కువ ఉంటాయి. 2 to 3 degrees వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. నైరుతి ఋతుపవనాలు అయితే చురుకుగా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈశాన్య మధ్య తూర్పు మధ్య బంగాళాఖాతం ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. మరి కాస్త చురుకుగా పయనిస్తూ మరి రానున్న 4-5 రోజుల్లో కేరళకు కూడా కేరళకు రీచ్ అయిన కొద్ది రోజుల్లోనే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఋతుపవనాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అంతవరకు పగటి ఉష్ణోగ్రతలు మరి కొనసాగే అవకాశం.